బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పార్టీ అధ్యక్ష పదవి ప్రకటించిన అనంతరం ఈ రోజు పార్టీ కార్యాలయంలో బాధ్యతలు తీసుకుంటున్న సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ఎల్లవెల్లలా తెలంగాణ ప్రజలతో పాటు అందరికీ ఉండాలని తెలిపారు. ప్రకటించిన తర్వాత ఈ రోజు రాష్ట్ర కార్యాలయంలో నేను ఛార్జ్ తీసుకోబోతున్నాను. కిషన్ రెడ్డి గారి యొక్క నేతృత్వం గత అనేక సంవత్సరాలుగా మన తెలంగాణ రాష్ట్రానికి బీజేపీకు వారి మార్గదర్శనం వారి నాయకత్వం దొరికింది. మరి పార్టీ యొక్క రాజ్యాంగం ప్రకారము ప్రజాస్వామ్య పద్ధతిలో కార్యకర్తలు పార్టీ యొక్క అధ్యక్షులు ఎన్నుకునేటటువంటి ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈసారి నాకు ప్రతిష్టానం అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ రోజు భాగ్యలక్ష్మి మాతా టెంపుల్ కు ఇక్కడ ఆశీర్వాదం తీసుకున్నాను. భాగ్యలక్ష్మి గారి యొక్క పూజ చేసి వారి ఆశీస్సులు తీసుకుని తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పెరగాలి. దేవి ఆశీస్సులతో పాటు తెలంగాణ ప్రజల ఆశీస్సులు కూడా మాకు అవసరం. కాబట్టి ఆ తెలంగాణ ప్రజల ఆశీస్సుల కోసం తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీని నమ్ముకున్నందుకు భారతీయ జనతా పార్టీ కూడా తప్పకుండా తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తుంది. మరి ఆ శక్తి ఇవ్వాలని చెప్పేసి కూడా భాగ్యలక్ష్మి దేవాలయంలో కోరడం జరిగింది. పార్టీ ప్రకటించిన తర్వాత రామచంద్ర నాయకత్వం